రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకొచ్చింది. దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అదానీ గ్రూప్తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. విశాఖలో డేటా సెంటర్, సోలార్ పార్కులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 1,10,000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 20% పెరుగుతుందని అంచనా. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అదానీ సంస్థతో ఒప్పందం కోసం పోటీపడినా ఏపీ జరుపుతున్న చర్చలను చివరి నిమిషం వరకు మంత్రి లోకేష్ గోప్యంగా ఉంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చారు. సాగర నగరం విశాఖలో డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు అదానీ సంస్థ ముందుకొచ్చింది. దాదాపు 40,000 కోట్ల రూపాయలను ఈ సంస్థ వెచ్చించనుంది. దీనికి అనుబంధంగా మరో 30,000 కోట్ల రూపాయలతో సోలార్ పార్కులను ఏర్పాటు చేయనుంది. 20 ఏళ్లలో దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న ఈ సంస్థ 1,10,000 ఉద్యోగాలు కల్పించనుంది. అమరావతి ప్రజా వేదికలో ఐటీ శాఖ, అదానీ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 500 ఎకరాల్లో 1 గిగావాట్ డేటా సెంటర్ను అదానీ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఐటీ అభివృద్ధికి మంత్రి లోకేష్ రూపొందించిన పాలసీలు అదానీ సంస్థ రాష్ట్రానికి వచ్చేలా చేశాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితులపై అనేక సార్లు ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన లోకేష్ ఒప్పందం జరిగే వరకు విషయాన్ని గోప్యంగా ఉంచారు. దీనివల్ల ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణహిత డేటా సెంటర్ పార్క్ విశాఖకు దక్కింది. ఈ డేటా సెంటర్ ను ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా మెరుగైన సేవలు అందించే కీలక కేంద్రంగా ఏపీ మారనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, హార్డ్వేర్ సప్లయర్స్, సాఫ్ట్వేర్, అంకుర సంస్థలు, టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో డేటా ద్వారా పెద్ద ఎత్తున సంపద సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ ఐటీ రంగం అభివృద్ధిలో అదానీ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 40,000 crores in data center parks, another 30,000 crores in solar power plants, employment data center parks 28,600, 85,800 jobs from ecosystem. This data center, maximum resources, raw material is required, power. That power is available. Everybody will host their data here. I don't have any doubt. Fastest growing industry is data. Once if you produce results, if you taste the benefits, then sky is the limit. Visakhapatnam is a hot spot now. I am thanking respected Gautam Adani ji and his company for choosing Andhra Pradesh as a destination. అదానీ సంస్థతో ఒప్పందం కోసం ఏపీ కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చివరి నిమిషం వరకు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇతర రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ముందు రోజు వరకు ఆయా ప్రభుత్వాల ప్రతినిధులు తీవ్ర ప్రయత్నమే చేశారు. డేటా సెంటర్ల పార్కు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశమని అదానీ సంస్థను ఒప్పించడంలో నారా లోకేష్ విజయం సాధించారు. ఆ సంస్థను రాష్ట్రానికి వచ్చేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, అమలు చేస్తున్న పాలసీలు, కల్పిస్తున్న సౌకర్యాలు చూసి పెట్టుబడులకు ముందుకొచ్చామని అదానీ సంస్థ తెలిపింది. డేటా సెంటర్ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తో పాటు ఇంటర్నెట్ ల్యాండింగ్ కేబుల్, మెరుగైన మౌలిక వసతులు ఏపీలో అందుబాటులో ఉండడం వల్లే ఆసక్తి కనబరిచామని ఆ సంస్థ అధినేత గౌతమ్ అదానీ వెల్లడించారు. డేటా సెంటర్ పార్కు దేశానికి కాక ఆగ్నేయాసియాకు కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. We are really delighted. I must tell you very frankly that I could not basically find any other place than Andhra Pradesh and under the leadership of Sri Chandra Babu ji. My side basically I can only give promise to the people of Andhra Pradesh and the Chief Minister that on our part we will do every possible thing in a most fastest manner.
immediately in next 60 days, we will start working towards simultaneously on developing these data centers. I'm quite hopeful that basically people of Andhra Pradesh, from the government of Andhra Pradesh, we are getting basically full support and will continue to have the same support. అదానీ డేటా సెంటర్ కోసం విశాఖ జిల్లాలోని నక్కపల్లి వద్ద 300 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 100, విజయనగరంలో మరో 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయిస్తుందని అధికారులు తెలిపారు.